అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉషా. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. అలాగే ఈరోజు కార్తీక సోమవార శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే చాలామంది ఈ రోజున ఉపవాసం ఉంటారు, అభిషేకాలు చేసుకుంటారు. సాయంత్రం శక్తి కొలది బ్రాహ్మణ భోజనానికి బ్రాహ్మణులను పిలుస్తారు. ఇది చాలా సుదినం. ఎందుకంటే సోమవార వ్రత మహత్యం సాక్షాత్తు ఉమామహేశ్వరులే అన్నారు, ఆ ఫలితం చెప్పనలవి కానిది అని. సరే, మహత్తరమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాస వ్రత మహత్యం గురించి స్కాంద పురాణాంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక పురాణం వశిష్ఠుల వారు జనక మహారాజుల వారికి వివరిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ రోజున త్రయోదశి 13వ దినం. ఈ రోజు యొక్క పారాయణం ఏమిటి అని అన్నది మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చివరిదాకా చూడండి. కార్తీక మాసంలో ఏ దానాలు చేస్తే, ఏ పనులు చేయడం వలన అనంతమైనటువంటి ఫలితాన్ని, పుణ్యఫలాన్ని పొందుతారు. అలాగే వంశంలో ఎక్కడైనా సరే తప్పి జారి నరకలోకంలో పడిన వారందరూ కూడా విగత పాపులై తిరిగి స్వర్గలోకము ఇత్యాది వైకుంఠాది లోకాలని, ఉత్తమమైనటువంటి లోకాలని, ఉత్తమమైనటువంటి జన్మలని పొందుతారు అన్నది నిర్వివాదాంశం అని చెప్తూ వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. ఇది తెలుస్తుంది కాబట్టి వీడియో చివరిదాకా చూడండి. అంతేకాకుండా లైక్ చేసి తప్పకుండా మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది పురాణ పఠనం, పురాణ శ్రవణం అన్నవి రెండు కూడా మనకి మన సంప్రదాయంలో చెప్పినటువంటి ఉత్తమమైన ధర్మాలు కాబట్టి. సరే, కార్తీక మాసం అందు చేయదగిన ధర్మాలు ఏమిటున్నాయి అని అంటే అవి సాక్షాత్తు బ్రహ్మగారు వశిష్ఠుల వారికి చెప్పారట. ఆ విషయాన్ని ఆయన జనక మహారాజు వారికి చెప్తున్నారు. కార్తీక మాసం నాడు ఒడుగు చెయ్యాలని సంకల్పం చేస్తే అత్యుత్తమమైనటువంటి ఫలము కలుగుతుంది. అనంతమైనటువంటి ఫలం. సంకల్పం చేసి ఒడుగు చేసేది ఒడుగంటే ఉపనయనం. ఈ ఉపనయనం అన్నది మళ్ళీ మనం ఉత్తరాయణంలో చేస్తూ ఉంటారు. కానీ సంకల్పం కార్తీక మాసంలో తీసుకోవడం, అలాగే ఎవరైనా ఉపనయనం చేసుకుంటాము అంటున్న వాళ్ళకి ధనం సహాయం చేయడం, లేదా ఉపనయనం దగ్గరుండి వాళ్ళే చేయించడం అన్నది ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను ఇస్తాయని చెప్తున్నాయి. అంతేకాకుండా కన్యాదానం చేయడం, కన్యాదానం కూడా అలంకృత కన్యాదానం చేయడం. ఆ కన్యాదాన ఫలం అంటే సహజంగా ఏ దానానికైనా అటేడు లోకాలు అటేడు తరాలు ఇటేడు తరాలు ఉంటారు. కానీ కన్యాదానం వలన 10 తరాలు అటు 10 ఇటు 10 తరాల వాళ్ళు ముక్తి పొందుతారని, స్వర్గలోకాన్ని పొందుతారని, విగత పాపులవుతారని చెప్పి నొక్కి వెక్కాణిస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా అంటే ఉపనయనానికి చేసుకోమని ద్రవ్యం ఇచ్చినంత మాత్రాన వాళ్ళకు వచ్చే పుణ్యంట 10,000 చెరువులు తవ్వించిన పుణ్యం వస్తుందట. 100 రావి చెట్లు పాతించిన పుణ్యం వస్తుందట. అలాగే 100 దిగుడు బావులు తవ్వించిన ఫలితం వస్తుందట. అంతేకాకుండా 100 తోటలు వేయించిన పుణ్యం వస్తుందట. ఈ పుణ్యాలన్నీ కలిసి ఒక సద్బ్రాహ్మణుడికి ఉపనయనం చేయించడానికి ద్రవ్యం ఇస్తే వచ్చే పుణ్యంలో 16వ వంతుకు కూడా సరిపోవట. అంటే ఎవరైనా ఉపనయనం చేసుకుంటాము అన్నప్పుడు ధన సహాయం చేస్తే దాని ఫలితం వీటన్నింటినీ మించి అని చెప్తున్నారు. అలాగే కన్యాదానం చేయడం కూడా, అంటే కన్యని విక్రయించకుండా, అంటే కన్యా శుల్కము తీసుకోకుండా కన్యను దానము చేయడం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని. అంతేకాకుండా సాధారణంగా యాత్రలు, దానాలు అలాంటివన్నీ కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇతరుల దగ్గర నుంచి, అంటే ఇతరుల ధనం అంటే ఏంటి, అది ఇంట్లో ఇంకెవరివైనా సరే, లేదా పుత్రులవి కావచ్చు. అందుకే దానం చేసేటప్పుడు భర్త గనక లేకపోతే పుత్రుడు ఉంటే పుత్రుడి అనుమతి తీసుకుని చేయాలి. ఇవన్నీ స్త్రీ ధర్మాలు. అంటే
పుణ్యస్త్రీ ధర్మాలు, విధవా ధర్మాలు గురుచరిత్రలో చెప్పారండి. అలాగా పరద్రవ్యము వలన తీర్థయాత్రలు కానీ లేదా దేవ బ్రాహ్మణ సంతర్పణలు కానీ ఇలాంటి పుణ్యమైనటువంటి చేశాము అని అంటే వారికే పుణ్యము వెళుతుంది. ఎవరైతే ఆ ద్రవ్యాన్ని ఇచ్చారో ఆ ద్రవ్య దాతకు కలుగుతుంది అని. అయితే మనకేమీ కలగదా అండి? కలుగుతుంది. కాకపోతే నీ సంకల్పం వచ్చినందుకు నీ చేత ఎంతవరకు జరిగిందో, భగవంతుడిని మించిన అకౌంటెంట్ పృథ్వీ కాదు కదా, సృష్టిలో ఎవరు లేరు. ఎందుకు అంటే అతనికి తెలుసు ఎవరు ఎంత ఎక్కడ ఏమి ఇచ్చారో, ఎవరి ఫలితం వాళ్ళకి ఆయనే పంచేస్తారు. మన చేతికి ఇస్తే మనం పంచమంటే మనకు తెలుసుగా మన బుద్ధులు ఎలా ఉంటాయో. అయితే ఇంకోటి కన్యను దానం చేయడం వలన పితరులకు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తానయ్యా. ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనేటువంటి ఒక రాజు కలడు. ఈయన మంచి శౌర్యం ప్రతాపం అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంచెం దురాత్ముడు. తర్వాత అతనికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల వల్ల దాయాదులు అతన్ని జయించి ఆయన్ని రాజ్యాన్ని తీసుకున్నారు. తీసుకోగానే సహజంగా ఎప్పుడైనా సరే అతనిని కలిమిలోనైనా లేమిలోనైనా అనుసరించి వచ్చేది ధర్మపత్ని మాత్రమే. కాబట్టి ఆమె కూడా అతన్ని అనుసరించింది. వారిద్దరూ కలిసి అడవులు పట్టారు. కొన్నాళ్ళు అడవుల్లో కందమూలాలు తింటూ ఉన్నారు. అక్కడ ఒక నది ఉంటే ఆ నది ఒడ్డున నర్మదా నదీ తీరంలో ఆయన ఒక పర్ణశాల వేశారు. అక్కడే వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఈ లోపల రాజుగారి భార్య గర్భాన్ని ధరించి ఒక చక్కని ఆడపిల్లని కన్నది. కన్న తర్వాత ఆ పిల్లని అంటే కందమూలాలే తింటున్నాడు తప్పించి అంతకు మించి వేరే ఏమీ లేదు. అయినప్పటికీ బిడ్డని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇలా ఉంటుండగా ఒక ఆయనకు ఆ పాపకు యుక్త వయసు వచ్చేసరికల్లా ఒక రాజు కొడుకు వచ్చి ఈ చక్కగా ఉంది పిల్లని నాకు ఇస్తావా అని అడిగారు. అడగగానే అంటే ఈ రాజు ఏమన్నాడు, సువీరుడు, నేను కోరినంత ధనాన్ని ఇస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. అలాగే ఒక మునికుమారుడు వచ్చి అడిగాడు. అడిగితే సరే అయితే నువ్వు కోరిన ధనం నీకు ఇవ్వడానికి నేను ఈ నర్మదా నది ఒడ్డునే తపస్సు చేసి తపస్సు శక్తితో నీకు కావలసిన ధనాన్ని ఇచ్చి నీ కూతురుని వివాహం చేసుకుంటానన్నాడు. అలాగే అని ఆయన తపస్సు చేశాడు. ధనాన్ని సంపాదించి ఈ సువీరుడికి ఇచ్చాడు. సువీరుడి కూతురునిచ్చి సలక్షణంగా కన్యాదానం చేశాడు. వాళ్ళ మనవాళ్ళు హాయిగా ఉన్నారు. కానీ ఇతను కన్యని దానం చేసే కన్నా విక్రయించినట్టు అయింది కదా. అది ఆయన దగ్గర సొమ్ము తీసుకున్నాడు కదా ఆ ముని కుమారుడి దగ్గర. ఆ ద్రవ్యంతో సుఖంగా ఆ అడవిలోనే వెళ్ళబుచ్చుతున్నారు. ఇలా ఉంటుండగా మరో కూతురు కూడా పుట్టింది. మరో కూతురు పుట్టినప్పుడు అప్పుడు ఏమైంది, ఈ పిల్లను కూడా ఈసారి ఇంకా ఇంతకన్నా డబ్బు ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఇస్తాను అని చెప్పాడు. అయితే అది తప్పు కదా. ఎప్పుడైనా సరే స్త్రీ ధనంతో అందులో కన్యను విక్రయించినటువంటి ధనంతో ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళకు వచ్చేటటువంటి నరకయాతనలు అంతా ఇంత కాదని చెప్తున్నారు. అలాగా ఒక యతీశ్వరుడు ఆ నర్మదా నది తీరానికి వచ్చినప్పుడు తన కూతుర్ని చూపించి, ఇదిగో ఈ విధంగా నేను ఒక కూతుర్ని ఆ విధంగా కన్యను విక్రయం చేసి వివాహం చేశాను, ఈ పిల్లకి కూడా అలాగే చేస్తాను అని అంటే ఆ యతీశ్వరుడు చెప్తాడు, తప్పు, నువ్వు చేసింది మహాపాపం అని. అయితే ఈ లోపల అంటే ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉంది. కానీ కన్యను విక్రయిస్తే మాత్రం ఆ ద్రవ్యంతో నువ్వు సుఖపడితే మాత్రం దానికి ప్రాయశ్చిత్తం అన్నది ఎక్కడా చెప్పబడలేదు. అంటే ప్రాయశ్చిత్తం లేని పాపం మహాపాపం కదా అని. కాబట్టి కార్తీక మాసంలో ఈ పిల్లకి బంగారు ఆభరణాలు అలంకరించి చక్కని ఒక యోగ్యుడైనటువంటి కుర్రవానికి ఇచ్చి కన్యను దానం చేయవయ్యా, నీ పితరులతో సైతం అందరూ తరిస్తారు అని చెప్పాడు. కానీ అంటే కార్తీక మాసంలో కన్యాదానం కానీ విద్యాదానం కానీ ఉపనయనానికి ఇచ్చే ద్రవ్యం కానీ ఇలాంటి నూతులు తవ్వుతారన్నా, చెరువులు తవ్వుతారన్నా, తోటలు వేయిస్తారన్నా ఇట్లాంటి వాటికి గనక ద్రవ్యాన్ని దానం చేస్తే వచ్చే ఫలితం అనంతంగా ఉంటుంది. అంటే ఎంత ఏదో దక్షిణగా అశ్వమేధాది యాగములను చేసిన వాడు పొందే ఫలాన్ని పొందుతారు అని చెప్తారు.
అయితే ఇది పిల్లలు కావచ్చు, ఏమిటది, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏవైనా వీటన్నిటి వల్ల మనిషి సుఖాన్ని పొందాలి కానీ పుణ్యలోకం ఏమిటి, దానం ఏమిటి, అలాంటివేమీ లేదు. ఈ పిల్లని పూర్తిగా నేను కోరినంత ధనం ఇచ్చిన వాళ్ళకే పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆ డబ్బుతో నేను సుఖపడతాను. సరే, కొంతకాలానికి అలా ఉంటుండగానే ఆ పిల్లకి పెళ్లి చేయకుండానే ఈ సువీరుడు మరణిస్తే యమదూతలు తీసుకుని వెళ్ళి అనేకమైనటువంటి యాతనలకి గురి చేస్తారు. అయితే ఇలా ఉంటుండగా సువీరుని వంశంలో శృతకీర్తి అనేవాడు ఒకడు పుట్టి అతను కూడా సమస్త ధర్మాలను, యజ్ఞాలను, యాగాలను అన్నీ చేస్తాడు. అన్నీ చేసి అతను ఇంద్రాదుల చేత సేవించబడేవాడు. కానీ ఈ సువీరుడు చేసినటువంటి పాపము వలన అతనిని స్వర్గం నుంచి కూడా తీసుకొచ్చి నరకంలో పడేశారు. ఇదేమి, నేను ఇన్ని పుణ్యాలు ధర్మాలు చేసి ఇక్కడికి వస్తే నన్ను మళ్ళీ నరకంలోకి ఎందుకు తీసుకెళ్లారంటే, నీ వంశంలోని వాడు చేసిన పాపం వల్ల ఇది కనుక నీకిప్పుడు అని యమధర్మరాజు చెప్తాడు, నీకిప్పుడు నేను ఒక దేహాన్ని ప్రసాదిస్తాను, ఈ దేహంతో అక్కడికి వెళ్ళి ఆ సువీరుడి కూతురికి సలక్షణంగా కన్యాదానం చెయ్యి అని చెప్పగానే ఈ శృతకీర్తి అనేవాడు తప్పకుండా అని చెప్పి వచ్చి ఈ సువీరుడి కుమార్తె ఉండడం చూసి ఆమె తల్లితో విషయాలన్నీ మాట్లాడి చక్కగా ఒక యోగ్యుడైనటువంటి వరునికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వెంటనే సర్వాలంకారమైనటువంటి కన్యను దానం చేసినంత మాత్రం చేత వెంటనే ఇతడికి చక్కగా తిరిగి మళ్ళా స్వర్గానికి వెళ్ళే భాగ్యం దక్కింది. అంతేకాకుండా ఈ సువీరుడు ఎవరైతే ఈ కన్యకి తండ్రో అతను నరకం నుంచి విడిపడి అతని పితరులు కూడా విడిపడి చక్కగా విగత పాపులై స్వర్గానికి వెళ్ళారు. కాబట్టి కార్తీక మాసం ముందు కన్యాదానం ఆచరించేవాడు విగత పాపుడవుతాడనడానికి సందేహం లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు అంటే పెళ్లికి వివాహానికి దానం ఇవ్వడం లేని వాళ్ళు మాటతోనైనా వివాహానికి సహాయం చేసినా కూడా వారి పుణ్యానికి అంతం లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించేవాడు హరిసాయుధ్యమును పొందుతాడు అనడానికి ఇంతకన్నా తార్కాణం లేదు, నా మాట నమ్ము అని చెప్పి అతను చెప్పగా మనం విన్నాం. కాబట్టి ఈ కథని, సువీరుడి కథని విన్న వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి కూడా సమస్త పాపంలో నశించి అనంతమైనటువంటి పుణ్య ఫలాలను పొందుతారు అన్నది నిర్వివాదాంశం. అయితే ఇందులో మనకి ఒకటి తెలిసింది ఏంటంటే, కన్యను విక్రయించకూడదు అన్నమాట మనకి తెలిసింది కదండి. అంతేకాదు, అంటే ఎవరైనా వివాహం తలపెట్టారు అని అంటే చేతనైతే ఆ వివాహానికి సహకరించే విధంగా మాట సాయం చేయాలి తప్ప ఆ వివాహాన్ని చెరిచే విధమైనటువంటి ఎత్తి పొడుపు మాటలు కానీ ఏమీ అనకూడదు, అది దూషితము అని చెప్తున్నారు. అలాగే ఉపనయనం చేసుకుంటామన్న వాళ్ళకి ద్రవ్యాన్ని దానం చేసినా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. అంతేకాదండోయ్, ఎవరైతే పరద్రవ్యంతో జల్సాలు చేస్తారో, అలాగే పరద్రవ్యంతో దాన ధర్మాలు లేదంటే తీర్థయాత్రలు ఇవన్నీ చేసేస్తారో గొప్పగా, వాళ్ళకి ఆ గొప్ప మిగులుతుంది. కాకపోతే నూనె కొలిచిన అడ్డ అని మా అమ్మమ్మ అంటూ ఉండేది. ఇప్పుడు నూనె కొలిచిన డొక్కు ఉందనుకోండి, ఇందులోంచి అందులో పోస్తాం, ఇందులో అంతో ఇంతో మిగులుతుంది కదూ, అంటుకుని ఉంటుంది కదూ, ఆ అంటిన పాటి పుణ్యం ఉంటుంది తప్పించి నేను చేశాను, అందులోనూ మనం చేసామంటే చేసింది 100 సార్లు చెప్పుకుంటాం కదా నేను చేశాను అని. అసలు ఎప్పుడైనా సరే అలా చెప్పుకోవడం కూడా దోషపు ఇష్టమనే చెప్పారు. కాబట్టి ఎవరి ద్రవ్యం వలన మనం అవన్నీ చేశామో ఆ ద్రవ్య దాతకే ఫలితం వెళుతుంది అని కూడా చెప్పారు. ఈ విషయాలు మనకి ఇందులో ఈనాటి అధ్యాయంలో అవగతమయ్యాయి. మళ్ళీ మరొక అధ్యాయంలో కలుసుకుందాం. ఉంటాను మరి, అంతవరకు సెలవు.